ద్రవ్యోల్బణం పెరుగుతోంది, ప్రజల ఆదాయం తగ్గుతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఓ స్కూల్ ఫీజు స్లిప్ వైరల్ అవుతోంది. ఇందులో 1వ తరగతి పిల్లలకు సంవత్సరానికి 7.35 లక్షలు ఫీజు అని ఉంది. మధ్యతరగతి గురించి పక్కన పెడితే ధనవంతులకు కూడా ఎక్కువ ఫీజేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముత్తుకృష్ణన్ అనే యూజర్ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. అందులో తను ఓ స్కూల్ ఏడాది ఫీజు వివరాల్ని పంచుకున్నాడు. 2025-26 సంవత్సరానికి గాను ఈ స్కూల్ ఫీజు లిస్టును చూసి జనం షాక్ అవుతున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు వార్షిక ఫీజు 7.35 లక్షలు, 6 నుండి 8 తరగతులకు 7.75 లక్షలు, 9-10 తరగతులకు 8.5 లక్షలు, 11-12 తరగతులకు 11 లక్షలు. దీంతో పాటు లక్ష ఒకేసారి అడ్మిషన్ ఛార్జ్ కూడా ఉంది. వార్షిక ఆదాయం 50 లక్షలుండి 2 పిల్లలు స్కూల్లో చదువుతున్న ఐటీ జంట ఈ ఫీజును భరించలేదని ముత్తుకృష్ణన్ రాశారు. అదే సమయంలో న్యాయవాది రాజేంద్ర కౌశిక్ మాట్లాడుతూ ఇంత ఖరీదైన ఫీజులకు ప్రజలే బాధ్యులని అన్నారు. ప్రజలే ఈ వ్యవస్థను సృష్టించారని ఆయన రాశారు. పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే కోట్ల రూపాయల ప్యాకేజీ వస్తుందని ప్రజలు భావించారని తప్పుపట్టారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని 2 ఏళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పంపాలని, అప్పుడు ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు తగ్గుతాయని రాసుకొచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.